అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ మాటరాని మౌనం. కథ రచయిత్రి యశోదా కైలాస్ పులుగుర్తి గారు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథా లోకం. ఆఫీస్లో క్లయింట్స్తో మీటింగ్ పూర్తి చేసుకుని అప్పుడే తన సీట్లో కూర్చుని ఒక్క క్షణం అలసటగా కళ్ళు మూసుకున్న నిర్గణ మొబైల్ మోగింది. ఎవరో అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో నిర్గుణ. హలో. అవతల కంఠం ఏం చెప్పిందో కానీ అవునా అంది. అవును, హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. నేను నమ్మలేకపోతున్నాను. మా అందరి పరిస్థితి అలాగే ఉంది. ఇంకా షాక్లోనే ఉన్నాం. దుఃఖం నిండిన గొంతుతో మాట్లాడి ఫోన్ పెట్టేశాడు అరుణ్. నియతి ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుందా? నమ్మలేకపోతున్నాను. నేను విన్నది నిజమేనా? 4 రోజుల క్రితమే కదా మాట్లాడాను తనతో. ఎప్పుడూ ఉండే సమస్యల గురించే మాట్లాడుకున్నాం. ఇంతలో కొత్తగా ఏమైంది? అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది నీతో? ఆఫీస్లో నా కొలీగ్కి చెప్పి నేను అర్జెంటుగా చేయాల్సిన పనిని తనకు అప్పగించి హాస్పిటల్కు పరుగు తీశాను. కొంగుతో మాటిమాటికి కళ్ళు తుడుచుకుంటూ దుఃఖాన్ని దిగమింగుకోవటానికి విఫలయత్నం చేస్తున్న నియతి అమ్మగారు ఐసీయూ ముందు కనిపించారు. నన్ను చూడగానే కట్టలు తెంచుకున్న దుఃఖంతో నా చెయ్యి పట్టుకుని, చూసావా తల్లి, ఎంత పని చేసిందో నీ ఫ్రెండ్ అంటూ నన్ను కౌగిలించుకుని ఏడ్చేయటం మొదలుపెట్టారు. ఓదార్పుగా ఆవిడ భుజం మీద మృదువుగా తడుతూ, ఇప్పుడు ఎలా ఉందంటీ అడిగాను. 48 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమంటున్నారు డాక్టర్లు. ఎందుకు ఇలా చేసింది అడగలేక అడిగాను. నిద్ర మాత్రలు మింగేసిందట. వెంటనే అరుణ్ గ్రహించి అంబులెన్స్కి కాల్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు. అంతా సర్దుకుంటుందా ఆంటీ, మీరు ఏడవకండి అంటూ ఓదార్పుగా ఆవిడ భుజం చుట్టూ చేయి వేశాను. ఇంతలో అంకుల్ వచ్చారు. అంకుల్ వెనకాలే అరుణ్ కూడా. సర్వం కోల్పోయినట్లుగా దిగులుగా కనిపిస్తున్నాడు. చూసావమ్మా ఏం చేసిందో నీ ఫ్రెండ్? అంకుల్ గొంతులో బాధతో సమానంగా కోపము వినిపించింది. అలా అనకండి అని సూటిగా అనలేక, ప్లీజ్ అంకుల్ అన్నాను. ఆ సమయంలో ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు. దూరంగా నిలబడి ఏటో శూన్యంలోకి చూస్తున్న అరుణ్ దగ్గరికి వెళ్ళాను పలకరించడానికి. డాక్టర్ ఏమంటున్నారు అరుణ్ అని పలకరించాను. పరిస్థితి క్రిటికల్గానే ఉందని, 48 గంటలు గడిస్తే కానీ చెప్పలేమని అంటున్నారు. హెవీ డోస్ తీసుకుందట. కళ్ళల్లో తిరుగుతున్న నీళ్లు కనిపించకుండా ముఖం పక్కకు తిప్పాడు. డోంట్ వర్రీ, షీ విల్ బీ ఓకే. మాటలు కూడబలుక్కున్నాను. హోప్ సో. ఇక మాట్లాడటం ఇష్టం లేనట్లు పక్కకి తిరిగాడు. నేను ఆంటీ దగ్గరికి వెళ్ళి పక్కనే కూర్చున్నాను. చీర కొంగు నోటికి అడ్డం పెట్టుకున్న ఎగిసి పడుతున్న గుండెలు దుఃఖాన్ని దాయలేకపోతున్నాయి. నా చిట్టి తల్లి ఏం పనిచేసిందో చూసావా నిర్గుణ? కన్నతల్లిని బ్రతికే ఉన్నాను. ఏనాడు దాని బాధలు నాతో చెప్పుకోలేదు. చాలా సంతోషంగా ఉన్నానమ్మా అంటూ ఉండేది. మనసులో మోయలేనన్ని బాధలు పెట్టుకుని అలా నటించటం ఏమైనా బాగుందా తల్లి? బేలగా కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆవిడని ఏమని ఓదార్చను? నాకు లేదా బాధ? నేత అలా చేసినందుకు నేను తట్టుకోలేకపోతున్నాను. రాత్రి వరకు ఉండి ఇంటికి వచ్చేశాను. మధ్యాహ్నం ఈ వార్త తెలిసినప్పటి నుంచి నాలో కమ్ముకున్న దిగులు మేఘాలు ఉరుములు మెరుపులతో వర్షించటం మొదలుపెట్టాయి. తలగడల మధ్యలో మొహాన్ని దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చాను. ఇంకా ఊరుతూనే ఉన్న ఈ కన్నీటికి ఆనకట్ట వేయలేకపోతున్నాను. ఇంతటి దుఃఖాన్ని తీర్చేవారెవరు? నీతూ డియర్, ఇలా ఎందుకు చేశావు? నీలో భావాల సంఘర్షణను నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానా? లేక తేలికగా తీసుకున్నానా? నిన్ను నిర్లక్ష్యం చేశానా? నేను సైతం నీ ఆవేదనకు కారణమయ్యానా? ఇంతలో నీకేదో సాయంత్రం కొరియర్ వచ్చిందే నిర్గుణ అంటూ అమ్మ ఒక లెటర్ తెచ్చిచ్చింది. అమ్మకు చెప్పనా ఈ విషయం? నో, ఇప్పుడు చెప్తే కంగారు పడుతుంది. నియతిని అమ్మ ఎంత అభిమానిస్తుందో నాకు తెలుసు. లెటర్ నాకెవరు రాస్తారు? ఆత్రంగా విప్పాను. నియతి చేతిరాత. నియతిని ప్రేమగా నీతు అని పిలవటం నాకు చాలా ఇష్టం. అలాగే నీతు నన్ను నిగ్గు అని పిలుస్తుంది. నా ప్రాణమైన నిగ్గు,
చివరిసారిగా వీడ్కోలు తీసుకోబోతూ నీకు ఈ లెటర్ వ్రాస్తున్నాను. నిగ్గు, నువ్విచ్చిన ప్రోత్సాహం, అందించిన సహకారంతోనే ఇప్పటి వరకు ఈ బండిని లాక్కొచ్చాను. ఇక నా వల్ల కాదు. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నానంటే, ఎక్కడని మొదలుపెట్టను, ఏమని రాయను? నీకు తెలియకపోతే కదా, అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డులాగా పదే పదే చెప్తూ ఇన్ని రోజులు నిన్ను విసిగిస్తూ వచ్చాను. ఇక నీ నీతు నిన్ను విసిగించదులే నీకు. చిన్నప్పటి నుంచి నా భవిష్యత్ ప్రణాళిక అంతా నాన్నగారిదే. నాకు ఇంజనీరింగ్ చదవాలని లేదు నాన్న, చక్కగా ఆర్ట్స్ గ్రూప్ తీసుకుంటానంటే నో నో, నువ్వు ఇంజనీర్ అవ్వాల్సిందే అని బలవంతంగా చదివించారు. నా చిన్న చిన్న కోరికలను కాదని నాన్నకి ఇష్టమైనవన్నీ నా మీద రుద్దారు. డ్యాన్స్ నేర్చుకోవాలన్న నా కోరిక, సాహిత్యం చదవాలన్న నా అభిలాష, వీణ వాయించాలన్న నా ఆశ అనేక సంఖ్యలతో బంధింపబడి నా స్వేచ్ఛకు ప్రశ్నలుగా మిగిలాయి. పుస్తకాలలో పాఠాలను నేర్చుకున్నాను, బతికే స్థైర్యాన్ని నేర్చుకోలేకపోయాను. నేను ఎదుగుతున్నానా లేక కుంచుకుపోతున్నానా అని ఆలోచించే ధ్యాస మా ఇంట్లో ఎవ్వరికీ లేదు. మార్కుల జాబితాలో నేను ఓ మార్కుని. అమ్మ నాన్న పరువు, కులము వీటికి భయపడుతూ నా ప్రేమను చంపేసుకున్నానే కానీ సాహసం చేయలేకపోయాను. అది ప్రేమ ఆకర్షణ తేల్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా నా మనసు నోరు నొక్కేశాను, తల వంచేశాను. నాన్న కోరుకున్నట్లుగా నేను ఓ శ్రీమంతుల ఇంటి కోడలైనాను. మా అత్తగారిల్లు ఒక జైలు, విలాసవంతమైన జైలు. అందులో నేను శాశ్వతంగా బంధింపబడిన ఒక ముద్దాయిని. ఇంట్లో ఏ చిన్న పొరపాటు జరిగినా అందరూ నా వైపే వేలు చూపిస్తారు. మా అత్తగారికి బీపీ పెరిగితే అమ్మకు సెపరేట్గా ఉప్పు లేకుండా కూరలు వండమని వంట మనిషికి చెప్పలేవు, దగ్గరుండి చూసుకోవద్దు అంటూ మా వారు నా మీద ఎగురుతారు. మా మామగారు షుగర్తో బాధపడుతున్నా రహస్యంగా ఎవరూ చూడకుండా స్వీట్స్ తినేస్తారు. ఆయన షుగర్ లెవెల్ పెరిగినా నేనే ముద్దాయిని. మా వారికి ఆఫీస్లో పని ఎక్కువైనా దానికి నేనే కారణం. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్వి, ఇల్లు మేనేజ్ చేయటం రాదంటూ అందరి ఎదురుగా నన్నే దోషం చేసేస్తాడు అరుణ్. పెళ్ళై 3 ఏళ్ళైనా ఇంకా పిల్లలు లేరని మా ఆడపడుచు ఎదురుగా నన్ను నిలబెట్టి దోషిగా చూసే మా అత్తగారి చూపులకు సిగ్గుతో కుంచుకుపోతూ, నేను నిలబడి ఉన్న చోటే భూమి చీలిపోయి అందులో నేను శాశ్వతంగా భూస్థాపితం అయిపోతే ఎంత బాగుండో కదా అనుకుంటాను. ఈ అవమానాన్ని ఒకసారి అరుణ్ దగ్గర ప్రస్తావిస్తే, పిల్లల్ని కనేస్తే నిన్నెవ్వరూ ఏమీ అనరుగా, అయినా అమ్మకు కూడా మనవడినో మనవరాలనో చూసుకోవాలని ఉండదు అంటూ మా అత్తగారికే సపోర్టు. పిల్లల్ని కనటంలో నా ఒక్కదానిదే పాత్ర ఉంది అన్నట్లుగా ఏ రోజు నా మనసు పరవశించిన సందర్భం లేదు. యావజ్జీవ కారాగార శిక్ష అంటే ఇదేనేమో నిగ్గు. నేను చాలా అదృష్టవంతురాలిని బయట లోకానికి. నా బాధలు చెప్పినా నమ్మరు సరికదా, నన్ను పిచ్చిదానిలా చూస్తారు. ఫలానా వారింటి కోడలంటే ఎంత అదృష్టాన్ని నోచుకున్నానో కదా అనుకుంటారు. వారి అంతస్తుకు తగినట్లుగా నడుచుకోవాలట. నాకంటూ ఒక అభిప్రాయం, నా భావాన్ని ప్రకటించే స్వేచ్ఛ ఉండకూడదు. ఇంజనీరింగ్లో కాలేజ్ ఫస్ట్ వచ్చాను, అది కూడా ఐటీ బ్రాంచ్లో. కానీ బావిలో కప్పల అందరి చేత మాటలు అనిపించుకుంటూ బ్రతుకుతున్నాను. పోనీ ఆ ఇంటి నుండి శాశ్వతంగా బయటకు వచ్చేద్దామంటే అమ్మ నాన్న నాకు సర్దుకుపోవటం రాదని, నాదే తప్పని నిందిస్తారు. నాకు ఓర్చుకోలేని బాధ కలిగినప్పుడల్లా నీ భుజంపై వాలిపోయేదాన్ని. ఎన్నాళ్ళు ఇలా సర్దుకుపోయి బతుకుతావు? నీ ఇష్టాలు చెప్పు, కష్టాలు ఎత్తి చూపంటూ నువ్వెన్నిసార్లు చెప్పినా ఆ పని చేయలేకపోయాను. నాలోని పిరికితనం మాటునున్న అసమర్థత, చేతగానితనం నన్ను కట్టిపడేస్తూనే ఉన్నాయి ఈ క్షణం వరకును. ప్రేమ కోసం తప్పించి అలసిపోయాను. నాపై చూపించే అధికారాన్నే ప్రేమని భ్రమపడుతూ బ్రతకలేను. ఎదిరించి నిలదీసి బ్రతికే ధైర్యాన్ని నా జీవితంలో నేను నేర్చుకోలేకపోయాను. నీ ప్రోత్సాహం నన్ను ధైర్యంగా ముందుకు అడుగు వేయమన్నా నడిచే శక్తి నాకు లేదు. అందుకే ఓడిపోతూ వెళ్ళిపోతున్నా. బై. మరో జన్మ అంటూ ఉంటే మళ్ళీ నువ్వే నా ప్రియనేస్తానివి. ఇట్లు నీ నీతు. నా కన్నీటి చుక్కలతో అక్కడక్కడ అక్షరాలు అలుక్కుపోయాయి.
ప్రతి వాక్యం నియతి గుండెల్లో గూడు కట్టుకున్న గుబులును, ఒంటరితనాన్ని తెలియజేస్తున్నాయి. నేనెంత తప్పు చేశాను? 4 మాటలు చెప్పి ఊరుకున్నానే కానీ తను డిప్రెషన్లో కూరుకుపోతోందని గ్రహించలేకపోయాను. కౌన్సిలింగ్కి తీసుకెళ్లాలన్న ఆలోచనే రాలేదు నాకు. ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుంటే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చి ఉండేది కాదేమో. అవుట్ ఆఫ్ డేంజర్. ఈరోజు రూమ్కి షిఫ్ట్ చేస్తారట. అరుణ్ మొహంలో రిలీఫ్. ప్రమాదం తప్పిందన్న ఆనందం అంకుల్ కళ్ళలో కనిపిస్తూ ఉండగా, అంకుల్ మీరు కోపం తెచ్చుకోనంటే ఒక మాట చెప్తానన్నాను. ప్రశ్నార్థకంగా నా వైపు చూశారు. నియతి రాసిన ఉత్తరం అంకుల్ చేతిలో పెట్టాను. లెటర్ చదువుతూ ఉండగా అంకుల్ కళ్ళల్లో కదలాడిన చెమ్మ నాలో ఆశను పెంచింది. మీకు మీ అమ్మాయి అంటే ఎంత ఇష్టమో నాకు తెలియదు. తన కోసం మీరు అన్నీ సమకూర్చిపెట్టారు. కానీ అంకుల్, మీ కూతురికి కొన్ని ఇష్టాలుంటాయనే విషయాన్ని మాత్రం మర్చిపోయారు. మీ కూతురు శ్రమ లేకుండా ప్రయాణించాలనుకుంటూ చక్కని రహదారిని నిర్మించిచ్చారు. ఆ దారి మీ కూతురికి నచ్చిందో లేదో కూడా అడగటం విస్మరించారు అన్నాను. నేనేది చేసినా తన మంచికే కదమ్మా. నాకు అర్థమైంది అంకుల్. మీ కూతురు భవిష్యత్తు పైన చాలా ఎక్కువ కలలు కంటూ అదే ధ్యేయంగా భావించారు. మన మధ్యతరగతి కుటుంబాల్లో తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఎన్నెన్నో త్యాగాలు చేస్తారు. ఒక పరిధిలో ఉంచుతూ ఎంతో పద్ధతిగా పెంచుతారు. ఊపిరి సలపనంత పద్ధతిగా మేము పెరుగుతాం. గొంతులో ఏదో అడ్డుపడ్డట్టుగా మాట్లాడలేక చేతుల్లో మొహం దాచుకున్నాను. 10 నిమిషాలు ఏమీ మాట్లాడకుండా ఉండిపోయారు అంకుల్. నేను కూడా నిశ్శబ్దంగా ఉండిపోయాను. మరొక్క మాట, నియతిని అరుణ్ని కౌన్సిలింగ్కి పంపిద్దాం. అంకుల్ మౌనాన్ని ఛేదిస్తూ అన్నాను. సమాధానం చెప్పలేక తలదించుకున్నారు ఆయన. నియతిని నేను సమర్థించటం లేదు అంకుల్. తను అలా తొందరపడకుండా ఉండాల్సింది. అయినా మనం ఎవ్వరమూ తనని నిందించవద్దు. కోపడి ఇలా చేసావేంటి అని తిడితే ఇంకా ముడుచుకుపోతుంది. మనసు విప్పి మాట్లాడదు. ప్రేమగా మాట్లాడదాం. నీకు మేమున్నామనే ధైర్యాన్ని కలిగిద్దాం. అంకుల్ మౌనంగా తలూపారు. ఆయనలో పశ్చాత్తాపం దహించేస్తోంది. అరుణ్, మీరు నియతి కలిసి ఒకసారి కౌన్సిలింగ్కి వెళ్ళండి. పరిస్థితులు అవే చక్కబడతాయి అన్నాను నేను. చివరకు నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది మీ ఫ్రెండ్, బాధగా అన్నాడు అరుణ్. చదువుకున్న మీరు కూడా అలా అంటే ఎలా? నేను నియతికి ఏం తక్కువ చేశాను? మీరేమీ తక్కువ చేయలేదు అరుణ్. మోయలేనన్ని సుఖాలు, వద్దన్న కొద్దీ ధనం, చీరలు, నగలు అన్నీ ఇచ్చారు. కానీ తనకి ఏది ఇష్టమో తెలుసుకోలేకపోయారు. ఆమె సున్నితమైన మనసు ఎంత గాయపడితే ఇటువంటి పని చేసిందో ఆలోచించండి. మీ ఇంట్లో అది ఇన్నాళ్ళు ఒక దోషిలా, జీవోత్సవంలా బ్రతుకుతోంది. చిన్నపిల్లవాడు ఏడుస్తూ ఉంటే వాడి ముందు ఎన్నో బొమ్మలు పడేస్తాం. వాడు చికాగ్గా అన్నీ తోసేస్తూ అలాగే ఏడుస్తూ ఉంటాడు. కానీ వాడిని ప్రేమగా దగ్గరికి తీసుకుని గుండెలకు హత్తుకుని ముద్దాడితే వెంటనే ఏడుపు ఆపేసి కిలకిలా నవ్వుతాడు. నీతో మనసు కూడా అటువంటిదే. మానసికంగా తనని మీ మనసుకు హత్తుకున్నారా? తన మనసులోని ఆవేదన ఏంటో తెలుసుకున్నారా? తనకి ఏం కావాలో అడిగారా? నీతో ఎంత ఒంటరితనంతో బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించండి అరుణ్. అరుణ్ మాటలు రానివాడిలా తలదించుకున్నాడు. అతని ముఖంలో తప్పు చేశానన్న అపరాధ భావం కనపడింది. ఇంకా ఎంతో మాట్లాడాలన్న ఆ ఆత్రాన్ని ఆపేసుకుంటూ, మీకు ప్రేమ లేదని కాదు, ఒక కమ్యూనికేషన్ గ్యాప్. నీతోని అర్థం చేసుకోండి అన్నాను. 4 రోజుల్లో నీతి కాస్త కోలుకుంది. కాస్తంత ఆహారం తీసుకోగలుగుతోంది. మానసికంగా ఎంత ఒత్తిడికి లోనైందో తన మొహం చూస్తేనే అర్థమవుతోంది. ఏకాంతం దొరకగానే నీతూ అంటూ పిలిచాను. నేను మాట్లాడే లోపున బోరున ఏడ్చేసింది. ఏడవని, కరువు తీరా ఏడవని, మనసు కరిగి నీరవని. నేను మాట్లాడకుండా తననే చూస్తూ ఉండిపోయాను. కాసేపటికి సర్దుకుంది. ఏయ్ పిచ్చిమొద్దు, మమ్మల్ని అందరినీ వదిలేసి అలా ఎలా వెళ్ళిపోదాం అనుకున్నావు? ఈ బంధం అంత తేలిగ్గా తెగిపోతుంది అనుకున్నావా? చూడు, మీ పేరెంట్స్ దుఃఖాన్ని దిగమింగుకుంటూ డాక్టర్ల చుట్టూ ఎలా తిరుగుతున్నారో. మా బంగారు తల్లి భవిష్యత్తు కోసం కనని కలలేదు, చెయ్యని ఏర్పాటు లేదు. చివరికి ఇలా అయిందంటూ ఇద్దరు బాధపడుతున్నారు. అరుణ్ హఠాత్తుగా 10 ఏళ్ళు పైపడినట్లు అయిపోయాడు. మీరెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి,
నేనుంటాను నీతు దగ్గర అని నేను ఎన్నిసార్లు చెప్పినా నిన్ను క్షణం కూడా వదిలేళ్ళలేదు. అతని కళ్ళల్లో కదలాడిన దిగులు వెనుక ప్రేమ లేదంటావా? నువ్వు నాకు రాసిన లెటర్ని అరుణ్కిచ్చి చదువుకోమన్నాను. ఉత్తరం చదివి వెళ్ళాడిపోయాడు. దుఃఖంతో మాట్లాడలేకపోయాడు. అతనికి నీపై ఉన్న ప్రేమని వ్యక్తపరచటం చేత కాదనను, ఒప్పుకుంటాను. కానీ నీలోని మెతకదనాన్ని, మంచితనాన్ని ఎన్నాళ్ళు కప్పేసుకుంటావు? నీతు, నీకేం తక్కువైందని ధైర్యంగా నీ మనసులోని మాటలను చెప్పలేవు? 3 ఏళ్లకే పిల్లలు పుట్టలేదని మీ అత్తగారు అంటూ ఉంటే జవాబు ఇవ్వలేకుండా మౌనంగా ఉండిపోవటం ఏంటి? అనుక్షణం కాంప్రమైజ్ అవుతూ బ్రతకమని నేను చెప్పను. నీకు నచ్చని, నీకు సంబంధం లేని విషయాలను సూటిగా చెప్పు. అలా చేయలేననుకుంటే ఆ ఇంటి నుండి శాశ్వతంగా వచ్చేసి స్వేచ్ఛగా బ్రతుకు. అంతేగాని జీవితాన్ని ముగించుకోవాలనుకోవటం పరిష్కారం కాదు. స్వేచ్ఛ అనేది ఎవరో ఇస్తే వచ్చే వస్తువు కాదు నీతు. ఆ స్వేచ్ఛను పొందే ప్రయత్నం మనమే చెయ్యాలి. భగవంతుడు నీకు ఇచ్చిన అపురూపమైన జీవితాన్ని అర్ధంతరంగా వదిలేసి వెళ్ళిపోవటం ఎంతవరకు న్యాయం చెప్పు? నువ్వింత పిరికిదానివి అవుతావని నేను ఊహించలేకపోయాను. అరుణ్ తన పొరపాటును గ్రహించాడు. ఈ డిప్రెషన్ నుండి బయటపడు. నా ఒళ్ళో తలపెట్టుకుని మాటి మాటికి కళ్ళు తుడుచుకుంటూ నేను చెప్తున్న మాటలకు చిన్నపిల్లలా తల ఊపుతున్న నియతి చుట్టూను ప్రేమగా నిమురుతూ, నీకు నేనున్నాను నీతు అంటూ ఉంటే చిన్నపిల్లలా వెక్కి వెక్కి ఏడుస్తూ మరింత అంటుకుపోయింది. నియతి చేత మరోసారి ఇటువంటి పిచ్చి పని చేయనని ఒట్టు వేయించుకున్నాను. ఈలోగా అరుణ్ వచ్చాడు. నియతి చటుక్కున అరుణ్ వైపు చూసింది. ఇద్దరి కళ్ళు క్షణం సేపు కలుసుకున్నాయి. నన్ను క్షమించవు అన్నట్టు జాలిగా, అభ్యర్థనగా చూస్తున్న అతని చూపులకు తల వంచుకుంది. నియతి తలను దిండు మీదకు జరిపి ఆమె నుదుటిని మృదువుగా స్పృశించి నెమ్మదిగా బయటకు అడుగులు వేశాను, వారిరువుకి ఏకాంతాన్ని కల్పిస్తూ. కథ సమాప్తం. ఈ కథ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.